ఛాన్స్, నాకు లేదు టెన్షన్. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కొంచెం దూరం. నేను ఒక ఇల్లు కట్టుకున్నా, మా మమ్మీ వాళ్ళ ఇల్లు కట్టుకుంది. అందుకే ఇక్కడ కొన్ని సోఫాలు అంటే మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు ఉంటాయి. ఇంకా కావాలంటే ఈ డోర్ మూసేసుకొని ఇక్కడ ఉంటా. నేను ఇక్కడ ఆడుకుంటాను తెలుసా. ఇదంతా నా ప్లేసే. ఇక్కడైతే నేను బాగా ఆడుకునేవాడిని. బాల్ గేము అది బీరువాలో ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక టీవీ ఉంది, టీవీ చూస్తా. ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్, ఇదిగోండి షెల్ఫ్, బెడ్ నాదే ఇది. ఇంకా నేను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. నా దగ్గర ఫోన్ కూడా ఉంది. సరే బయటికి వెళ్తే నా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా మా నాన్నకి ఫోన్ చేస్తే నా కోసం ఆర్సీ కార్డ్ తెస్తాడు. అవును, మా నాన్న అడిగితే ఆర్సీ కార్డ్ ఒకటి ఉంది అన్నాడు. అది నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటాను. ఆర్సీ కార్డ్ చిన్నప్పుడు అడిగితే ఒక ఆర్సీ కార్డ్ ఉండేది అని చెప్పి ఒక ఆర్సీ కార్డ్ ఉండేది అని నేను ముందే కొనికి పెట్టుకున్నా నీ కోసం అని చెప్పాడు. అది ప్రతిరోజు నేను ఒక్కొక్కసారి అడిగితే దాన్ని తెస్తూ ఉంటాడు. అవును, మనం బయటికి వెళ్తామా ఎక్కడికైనా? నేను మా నాన్నకు ఫోన్ చేసి ఆర్సీ కార్డ్ తెమ్మంట, తెచ్చి వెళ్ళిపోతాడు. ఓకే, నేను మా నాన్నకు ఫోన్ చేస్తున్నా, ఒక నిమిషం ఆగ. ఓకే, ఆర్సీ కార్డ్ అయితే తెచ్చేసాడనమాట. ఇప్పుడు మనం ఈ ఆర్సీ కార్డ్ మీద బయటికైతే వెళ్దాం. త్వరగా సూపర్ మార్కెట్కి అయితే వెళ్దాం. సూపర్ మార్కెట్ మా ఇంటి దగ్గరే. మిల్క్ కొనుక్కోదానికైతే వెళ్తున్నా. సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఓకే, ఓకే ఇక్కడైతే మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎవరు లేదేంటి? సరే ఇక్కడ డబ్బులు పెట్టేసి వెళ్దాం. మొత్తానికి డబ్బులు అయితే ఇక్కడ పెట్టేసా. ఓకే, ఇక వెళ్ళిపోదాం. సరే ఇక్కడ మన కార్ అయితే ఉంది, ఆర్సీ కార్. ఏది కార్ ఎక్కుదాం. మనమైతే ఇంటికి వచ్చేసాం. ఓకే, సూపర్ ఇంటికైతే వచ్చేసాం మనమైతే. చూడద్దు, అయిపోయింది పని అయితే. ఫ్లెష్ తర్వాత కొడతా నేను. స్పైడర్ మ్యాన్ లాగా గింతే కదా.
నేనైతే లోపలికి వెళ్ళి పడుకుంటా. ఆఫ్టర్ 10 years. ఓకే, నేనే షించాను అనమాట. నా ఆర్టీ కార్ అయితే ఇంకా ఇక్కడే ఉంది. నేను ఈ ఆర్టీ కార్ని కాల్ కదా, ఈ ఆర్టీ కార్ నేను గుద్దితే డైరెక్ట్ అయితే ట్రక్కే పేలిపోయింది. సారీ, నేను చెప్పడం మర్చిపోయా మీకు ఒకటి. నాకు పవర్స్ ఉన్నాయి. నేను పవర్స్ సంపాదించా. చిన్న షించాన్గా ఉన్నప్పటి నుంచి నాకు ఈ పవర్స్ ఉన్నాయి. తెలీదు కానీ ఎగురుతున్నా. నేను పవర్స్ ఉన్నాయని చెప్పలే, అందుకే ట్రక్ పేలిపోయింది. అది చూసుకునేది నా పని నేను చూసుకుంటా. ఇది వచ్చేసి ఫోర్ హ్యామర్. ఇట్లా ఈ సిరన్ అంటే ఇవన్నీ వద్దు. ఈ ఫైర్ గన్ చాలు నాకు. నేను ఈజీగా రప్పించుకోగలను. ఫైర్ గన్తో నేను నిప్పంటుకుందే. ఇంటికెళ్ళి మనమైతే కాళ్ళు కడుక్కుందాం. డ్రెస్ కూడా మార్చుకోవాలి. డ్రెస్ కూడా కాలిపోయిద్ది కొంతసేపట్లో. జరగంటారా మీరు? అమ్మయ్యా, ఇప్పుడైతే నేను డ్రెస్ మార్చుకున్నా. నా కాళ్ళు కూడా మనం డ్రెస్ మార్చుకొని ఇప్పుడైతే రికవరీ అయిపోయాం. ఓకే, మనమైతే స్విమ్మింగ్ చేస్తున్నాం చిన్నప్పుడు లాగే. అప్పుడు నేనేమనేవాడిని, సూపర్ మ్యాన్ లాగా గెంతుతున్నా అనేవాడిని. ఇప్పుడు నిజంగానే సూపర్ మ్యాన్లా అయిపోయా. షించాన్, చిన్నప్పుడు షించాన్ నుంచే నాకు పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు పవర్స్ ఉన్నాయి, కానీ నేను మాత్రం ఎప్పుడు ఆ పవర్స్ ఉన్నాయని నాకు తెలీదు.
ఇంకా నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మా పేరెంట్స్ చచ్చిపోయారు. నేను ఇంకా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్. కానీ ఈ ఊరిని కాపాడాలనుకుంటున్నా నేను. అవును, ఇప్పుడే కనుక్కుంది ఏంటంటే ఊళ్ళో ఒక మాస్టర్ వచ్చింది. అది ఇక్కడే ఉన్నట్టుంది. అదిగో అదిగో, ఇదే ఆ మాస్టర్. మాస్టర్ వెళ్ళిపో, ఊరి నుంచి వెళ్ళిపో. చచ్చింది. ఇంకొక మాన్స్టర్ అంటారా దీన్ని? ఎత్తుకోరా దీన్ని. ఈ మాన్స్టర్స్ కాదురా, పిల్లకలు. వీటిని ఎవరైనా మాన్స్టర్స్ అంటారా? తలకాయ కూడా మూడు కొట్టేశా. ఏంటి ఇంకో మాస్టర్ ఉందంట, సమాచారం అయితే నాకు అందింది. అక్కడుంది. ఓహో, ఎయిర్పోర్ట్లో ఈ మాస్టర్స్కి పనే ఉంది. 3 వచ్చాయి. పిల్ల పిచ్చికి మాస్టర్ దెబ్బకి మీ తలకాయలు లెక్కిపోయి మీరు నన్ను ఏం చేస్తారా? పిల్ల పిచ్చికిల్లారా, దారా దా. తలకాయలు ఊడిపోయి మీరు మాస్టర్లారా. ఫైర్ గన్ చేయాలి నన్ను వేసేయడానికి. త్వరగా మంటల నుంచి తప్పించుకున్నా. కాలు పెరిగిందా? వెనకాల లైట్ గన్ను పెట్టింది. సరే మాస్టర్స్ ప్రతి ఒక్కటి అంతమైపోయాయి. అవి వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన మాస్టర్స్. ఆ మాస్టర్స్ వచ్చేసి చాలా డేంజరస్ మాస్టర్స్ అంట. అవి వాటి పవర్స్తో టీచర్స్ నుంచి మిగతా డైమెన్షన్స్కి చదవాలంట. ఒక తండ్రి మాస్టర్ ఉంటారు. ఆ తండ్రి మాస్టర్ని చంపి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని చంపి సమానంగా శక్తి పంచుకొని వాళ్ళు వేరే డైమెన్షన్ ట్రావెల్ చేసి అందరినీ అన్ని డైమెన్షన్ పరిపాలనకు తీసుకెళ్తున్నారంట. అందుకే వాళ్ళని నేను వేసేసా. ఇంకా మాస్టర్స్ ఎక్కడున్నా సరే, ఇంకో కొడుకులు ఎక్కడున్నా సరే, ఎవడైనా సరే తలకాయలు లేచిపోతాయి. చెప్పినట్టే ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్పినా నేను మాను. ఒక్కసారి కాదు 1,00,000 సార్లు, 100 కోట్ల సార్లు చెప్పినా సరే ఈ సిటీని కాపాడుతీరుతా. తినేసి ఎవరైనా సరే పీల్చుకోవాలనుకుంటున్నా. ఏనుగు మీద ఎట్టేసి చెప్తున్నా, ఈ సిటీని కాపాడుతా. ఇంకా నేను కొన్ని రోజుల దాకా సిటీని వదిలి వెళ్ళాలా వద్దా అనేది నా డెసిషన్. ఎందుకంటే మాస్టర్స్ వెతకాలనుకుంటున్నాను. ఇప్పుడు కాల్ వచ్చింది. మాస్టర్స్
కొన్ని మాన్స్టర్స్ వచ్చేసి వేరే వేరే విలేజ్లో ప్రొఫిట్ చేయంట. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. డబ్బులు, డ్రెస్సులు అన్నీ అక్కడ పెట్టేసి అన్నీ ఇక్కడ తీసుకెళ్ళటమే. నన్ను కలుస్తా. నేను మన విలేజ్ నుంచి వెళ్ళిపోయింది. ఈ ఇల్లు ఇంకా మారలేదు. వావ్, ఈ ఇల్లు ఇంకా ఎక్కడ ఉందంటే పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్, ఏరోప్లేన్స్, ఎయిర్పోర్ట్ కూడా చాలా మారిపోయింది. వావ్, బిల్డింగ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దవి. ఇంకా పాత బిల్డింగ్స్ కట్టాయి. ఇక్కడున్న ఇల్లు హోమ్ ఏమైంది? తీసేసినట్టు నాకు తెలీదు. సరే, సగం సైడ్ సిటీ అంతే ఇటు సైడ్ ఉంటాయి, సేమ్ అటు సైడ్ లాగా. ఇదంతే పాత ర్యాంప్ ఏమైంది? పాత ర్యాంప్ తీసేసి ఈ కొత్త ర్యాంపులు పెట్టారు. అయినా బాగుంది. ఈ ర్యాంపులు కూడా బాగోలేదు అన్నట్టు, బాగానే ఉంది. సూపర్. ఇక్కడ ఏంటిది? కన్స్ట్రక్షన్ సైటా? ఇంకా ఇదేంటి? ఇంకొకటి చెప్పాలి. నాకు ఇప్పుడు పవర్ వచ్చింది. ఈ పవర్ కోసం కొన్ని త్యాగం చేశాను. నా థోర్ హ్యామర్ని, నా కత్తిని, ఇంకా నా ఫైర్ గన్ని కూడా త్యాగం చేసుకున్నాను. ఆర్మీ బేసా? ఎప్పుడు ఈ ఆర్మీ బేస్ సోల్జర్స్ ఆర్మీ బేస్ని మన దగ్గర పెట్టారంట్రా. హెలికాప్టరా? వావ్, హెలికాప్టర్ని చూద్దాం ఫస్ట్ టైం. కానీ హెలికాప్టర్ ఇంకా ఉండదు.
హెలికాప్టర్ లేజర్ పని చేయట్లా. ఎందుకు నా లేజర్ పని చేయట్లా? మనుషుల మీద పనిచేసింది, వెహికల్స్ మీద పని చేయట్లేదా? ఆగు, వెహికల్ ల్యాంబోర్గిని నిప్పులు చెప్పి వెళ్తుంటే అది మాత్రం అట్లనే ఉంది. నిప్పులు వచ్చేస్తున్నాయి కదా 2 సెకండ్లకి. దాని దగ్గరికి వెళ్ళాలి, హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఈ హెలికాప్టర్ మీద ఏదో రాసింది, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, లేజర్ ఫైర్ ప్రూఫ్. ఓకే నాకు అర్థమైంది. నేను తయారు చేసుకున్నాను లేదు, పైగా నా ఫైర్ లేజర్ ఇది. అర్థమైంది నాకు. మొత్తానికి నాకు విముక్తి దొరికిందని నేను చెప్పను. సిటీ ఇంతలా డెవలప్ అవుతుంది నేను ఎప్పుడు అనుకున్నాను. ఇదే కదా కోరుకుంది. కానీ ఆ మధ్యలో ఎలిఫెంట్ మమ్మల్ని మాత్రం తీసేశాడు. ఎక్కడ పడితే అక్కడ ర్యాంపులు. ఇక ఈ సిటీ ఏంటి, నేను ఇప్పటిదాకా సిటీలో రైల్వే స్టేషనే చూడలే. ఎయిర్పోర్ట్ ఉంది, ఆర్మీ బేస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ ఏంట్రా లేదు. ఏంట్రా అక్కడ విలేజ్ లాగుంది. హే, చిన్న పేదవాళ్ళు బతకడానికి చిన్న రైల్వే స్టేషన్. మొత్తానికి రైల్వే స్టేషన్ సరే, ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చాం మనం? ఇదేంటి ఇక్కడ ఏదో రాసింది, జురాసిక్ పార్క్ డోర్స్ దానికంతా నవ్వే తెచ్చుకుంటా. అంటే ఇది ఒక డైనోసార్ల పార్క్. డైనోసార్ల పార్క్ ఎలా ఉండిద్దో నాకు తెలీదే. ఓహో, డీరే చూసండే ఇప్పుడా మసాలా లేపేసే శక్తి ఉంది. నువ్వంతా కింగ్ కాంగ్నే లేపేసి శక్తి ఉంది నా దగ్గర. నువ్వెంత కాంగ్ అంటున్నా. టీరెక్స్ పెద్ద పెద్ద సినిమాలలో నిన్నే మెయిన్గా చూపించుండొచ్చు, పవర్ఫుల్గా చూపించుండొచ్చు. ఏంటిది? లేక సూపర్. పెట్రోల్ బంకుని చూసి కూడా చాలా లేదు. కానీ పెట్రోల్ బంక్ ఇక్కడ ఉందంటైనా ఏంటి? భారత్ ఇండియన్ ఆయిల్, జై జవాన్. పెట్రోల్ని పీకి చేస్తా. ఇట్లా చూడటం మొదటిసారి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనిలో లారీలు ట్రాక్టర్లు తిరిగే చోట వీళ్ళందరూ తిరుగుతున్నారంటే చక్రి ఒక ఇల్లుని అద్దెగా తీసుకుని ఇల్లు అద్దె. ఓకే, ఒక ఇల్లు అయితే అద్దెగా తీసుకున్నా. పరా వెళ్దాం. యాహూ,
ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెష్ కలుస్తాం.